సినీగోయర్.com ప్రేక్షకాభిమానులకి నా నమస్కారాలు. యాక్చువల్లీ నేను పుట్టి పెరిగింది కరీంనగర్ డిస్టిక్ రామగుండం అండి. రామగుండంలోనే నా స్టడీస్ అంతా కూడా జరిగింది. స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడే నాకు కళ పట్ల అభిమానం ఎక్కువగా ఉండింది. ఎట్లా అంటే నేను క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు గ్రౌండ్లో పక్షుల అరుపులు కానీ లేదంటే జంతువుల అరుపులు కానీ వింటుంటే నేను క్లాస్లో కూర్చున్న వాడిని నా మైండ్ అటువైపు డైవర్షన్ అయ్యేదన్నమాట. సో అట్లా నేను కొంచెం కరెక్ట్గా స్టడీస్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. ఎప్పుడు చూడు ఏదైనా జంతువులు ఏదైనా పక్షులు అక్కడ గ్రౌండ్లో వచ్చేసి చేస్తున్నా వెంటనే ఆటోమేటిక్గా లెసన్ వింటున్న వాడిని ఆటోమేటిక్గా కొంచెం అటువైపు వెళ్ళేదనమాట. ఇందుకేనేమో అంటే నేను ఒక కళాకారుడిగా గుర్తింపు పొందడం కోసమే ఈ కళ పట్ల అభిమానం ఉన్నందుకు నేను ఈరోజు మీ అందరి ఆశీస్సుల వల్ల ఈ స్థాయికి రావడం కోసమే అప్పుడు నేను ఆ చూపులు చూశానేమో అని నా ఉద్దేశం. ఇప్పుడు అనుకుంటున్నాను అలా నేను ఎక్కువగా వాటిని ఏవైతే అరుస్తూ ఉంటాయో వాటిని మళ్ళీ నేను ఇమిటేట్ చేయడం అట్లా చేసేవాడిని. మా ఇంట్లో కూడా ఉన్నప్పుడు మా పక్కింట్లో కానీ మామిడి చెట్లు చాలా ఉండేటివి అనమాట. దానిపైన కోకిళ్ళు అవి వస్తున్నప్పుడు మా ఇంటి ముందు నుంచి ఇంకేమైనా వెళ్తున్నప్పుడు మా ఎదురింటి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కోళ్ళు ఎక్కువగా పెంచుతూ ఉంటారు అనమాట. అవి అరుపులు అన్నీ కూడా చేస్తూ ఉండేవాడిని. దాంతో మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు నేను అది అరిచినప్పుడు అట్లా ఇట్లా చేసినప్పుడు. అట్లా కొంచెం మిమిక్రీ మీద కొంచెం పెరిగింది అనమాట. తర్వాత నాకు డ్యాన్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ పెరిగింది. మా స్కూల్ యాన్యువల్ డేస్ ఫంక్షన్కి స్వాతి ముత్యంలో రాధిక గారిది సువ్వి సాంగ్కి మా ఫ్రెండ్ వెంకటేష్ కమలాసన్ లాగా చేస్తే నేను వైట్ శారీ కట్టుకొని రాధిక గారి లాగా చేశాను. అండ్ ఫస్ట్ నేను చేసిన డ్యాన్స్ చిరంజీవి గారు రాక్షసుడు సినిమాలో అచ్చా వచ్చా బచ్చా బచ్చా అనే సాంగ్ ఉందన్నమాట. చిరంజీవి గారు రాధిక ఇంటికి వచ్చినప్పుడు ఆ సాంగ్ వస్తుంది. సో ఆ సాంగ్లో మామూలుగా అచ్చా అచ్చా అని స్టార్ట్ అవుతుంది. అయితే అని ఆ సాంగ్ ఇంట్రడక్షన్లో వచ్చే మ్యూజిక్ని నేను స్టేజ్ పైన ఏం చేశానంటే, అప్పటికి కొంచెం సినిమాల ప్రభావం ఉంది నా మీద. అప్పుడు ఏం చేశానంటే అంత చిన్న వయసులోనే నేను నెక్కర్ ఉంది, షర్ట్ ఉంది, అన్న మ్యూజిక్ వస్తున్నప్పుడు నేను అలా స్లో మోషన్లో వచ్చానమాట. అది అసలు ఇంతవరకు బయట ఎవరు చేయలేదు. ఆ టైంలో అందరూ మామూలుగా సినిమా ఆర్టిస్టులు చేసే డ్యాన్సులు చేశారు, కానీ ఇలా స్లో మోషన్లో కూడా మనం చేయొచ్చు అనేది నేనే ఫస్ట్ చేశాను. అప్పుడు అందరూ గొల్లున నవ్వేశారు. ఇంకా మా స్కూల్లో మరుసటి రోజు నుంచి ఇంకా నాకు పిచ్చి రెస్పాన్స్ అనమాట. బయట మా కాలనీ వాళ్ళు కానీ అది కానీ, అరే భలే చేసేవారు, ఆ స్లో మోషన్లో ఎలా వచ్చావు, నడు అని చెప్పేసి మళ్ళీ నడిపించుకొని అక్కడ డ్యాన్స్ మీద బాగా ఫస్ట్ స్టార్టింగ్లో డ్యాన్స్ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. అందుకని అందరూ బాగా అప్రిషియేట్ చేశారు. దాని తర్వాత నాకు మా స్కూల్లో మిమిక్రీ ఆర్టిస్ట్ ఒక అతను వచ్చి, నా బ్యాడ్లక్ ఆయన పేరు గుర్తులేదనుకోండి, అప్పుడు ఆ చిన్న ఏజ్లో ఆయన ఫ్లైట్ శబ్దం చేస్తుంటే నేను అందరం షాక్ తిని పైన ఫ్లైట్ వస్తుందేమో అన్నట్టుగా అందరం పైకి చూసాం అనమాట. అలాగే హెలికాప్టర్ సౌండ్ చేశాడు. సో ఇవన్నీ చేసేసరికి మేము కొంచెం షాక్ తిన్నాం. అరే ఎంత బాగా చేస్తున్నాడు, అసలు నిజంగా ఫ్లైట్ వచ్చిన ఫీలింగ్ కలిగింది. అందరూ క్లాప్స్ కొడుతున్నారు. అప్పుడు నాకు అనిపించింది, ఓకే నేను కూడా అందరితో క్లాప్స్ కొట్టించుకోవాలి, అలాగే వాళ్ళందరి అభినందనలు పొందాలని కసి నాలో పెరిగింది. సో నేను కూడా ఏదైనా ఒకటి చేసి, ఎందుకంటే అంతకుముందు డ్యాన్స్ చేసి అందరితో అభినందనలు పొందాను కదా, అదే మైండ్లో పడిపోయి ఇలా కూడా చేస్తే నాకు కూడా ఈ అరుపులు వచ్చు కదా, ఇవి వచ్చు కదా, నేను కూడా ఇలా కూడా చేద్దాం అని చెప్పేసి ఏది కనబడితే, ఎవరిలో ఏ టాలెంట్ కనబడితే ఆ టాలెంట్ని వెంటనే నాలో తెచ్చుకొని నేను అలాగే చేయాలనే ఒకటి నాకు చిన్నప్పటి నుంచి ఉందండి. అందుకనే నేను పాటలు పాడతాను. ఆ పాటలు పాడే గుణం ఎక్కడి నుంచి వచ్చిందంటే, మా నాన్నగారు టెంపుల్స్లో ఎవ్రీ సాటర్డే వెళ్ళి పాటలు పాడేవాడు. అక్కడి నుంచి నాకు స్టార్ట్ అయింది. ఆయనతో పాటు దేవుడి పాటలు పాడుతూ నాకు మళ్ళీ సినిమా పాటలు కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అలా మా హిందీ టీచర్ పుష్పలత టీచర్ ఉంది, ఆవిడ నాతో పాటలు పాడిచ్చేది అనమాట. ఎప్పుడు అరే శివ లేరా పాటలు పాడు అది అని చెప్పేసి ఏదో ఒక పాట పాడమనేది, అంటే మామూలుగా ఖాళీ టైంలో అట్లా సాంగ్స్ పాడడము, పెయింటింగ్ వేయడము, ఏదైనా బొమ్మ చూస్తే అది వెంటనే డ్రా చేస్తానమాట, అలా చేయడము, ఈ మిమిక్రీ, డ్యాన్స్ ఇదంతా వచ్చింది. అంతేకాకుండా మా సుబ్బలక్ష్మి టీచర్ గారు అని చెప్పేసి ఆవిడ వచ్చేసి నాలో టాలెంట్ ఉందని చెప్పేసి తను ఒక గుష్వం అనే ఒక నాటిక ప్రిపేర్ చేసిందండి. ఆ నాటికలో అంటే గుర్రం గుడ్డు పెడుతుందనే ఒక అపోహతో మేము అందరం దాని వెనకాల పరిగెడతాం అనమాట.
అలా బూడిద గుమ్మడికాయని చూసి గుర్రం గుడ్డు అనుకుంటాం. అలాంటి ఒక కామెడీ నాటిక అనమాట. ఆ కామెడీని మేము ప్లే చేసాం మా స్కూల్లో. అక్కడి నుంచి నటన మీద కొంచెం ఇంట్రెస్ట్. ఇలా అన్ని విధాలుగా అన్ని రంగాలపైన అన్ని ఆర్ట్ పైన నాకు అవగాహన వచ్చింది, కొంచెం ఇష్టం కలిగింది అనమాట. అదండి. అమ్మకి ఏంటంటే తన పిల్లల్ని ఎవరైనా మెచ్చుకుంటే మాత్రం చాలా పొంగిపోయేది. చదువుకోకపోతే మా నాన్న ఎక్కువ కొట్టేవాడు, మా అమ్మ బయట ఆడుకుంటే కొట్టేదన్నమాట. చదువుకోకపోయినా కొంచెం అమ్మ ఇవాళ నాకు కడుపు నొప్పి లేస్తుంది నేను స్కూల్కి పోనంటే సరేలేరా అని అనేది. కానీ బయట పోయి పిచ్చి పిచ్చిగా మట్టిలో ఆడడం కానీ, పరిగెత్తుతూ పడిపోవడము, ముళ్ళు గుచ్చుకోవడం ఇలాంటివి చేసుకుంటే మాత్రం బాగా కొట్టేదన్నమాట అమ్మ. ఇట్లా ఉండేది. కానీ అప్రిషియేట్ చేసేది టాలెంట్. ఏదన్నా నేను ఆ ఆర్టిస్ట్ లాగా ఈ ఆర్టిస్ట్ లాగా అంటే రామారావు గారి లాగా, నాగేశ్వర గారి లాగా, కృష్ణ గారి లాగా, చిరంజీవి గారి లాగా ఇలా డ్యాన్స్ చేసినప్పుడు బాగా నవ్వేది అనమాట అమ్మ. ఎందుకంటే నా అమ్మ నాన్న చాలా సినిమాలకు వెళ్ళేవాళ్ళు. సో అమ్మ నాకు ఇప్పటికీ చెప్తూ ఉంటుంది, అమ్మ పొట్టలో నేను ఉన్నప్పుడు ఎక్కువ సినిమాలు చూసిందంట. అండ్ అది కాకుండా ఇలాంటి నా కొడుకు కూడా ఇలాగా ఒక హీరో అయితే బాగుండు, లేదంటే ఒక సినిమా ఆర్టిస్ట్ అయితే బాగుండు, నేను ఫ్రీగా సినిమాలు చూసేదాన్ని కదా అనుకుందంట. ఫ్రీగా ఎలా చూస్తాం అనుకో, అది డబుల్ పెట్టే చూడాలి. కానీ తను అప్పుడు అనుకుందనమాట, నాకు కూడా ఒక సినిమా ఆర్టిస్ట్ కొడుకుగా పుట్టుంటే నేను ఫ్రీగా చూసేదాన్ని కదా అని అనుకునేదనమాట.